నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు పూర్ణ రాజా ఫార్మింగ్. ఈ వీడియో వచ్చేసి సమ్మర్లో పెంచుకునే కొన్ని పూల మొక్కల గురించి అండి. జనరల్గా మనకు రెయినీలో, వింటర్లో ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా. సమ్మర్లో కూడా కొన్ని రకాల పువ్వుల మొక్కలు ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో చూడండి. నిన్న ఈవినింగ్ మా గార్డెన్కి వెళ్ళాము. వెళ్ళేసరికి కమ్యూనిటీలో మొత్తం డ్రైనేజ్ వర్క్ జరుగుతుందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ వేస్తున్నారు. నేను కొన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్లవర్ బల్బ్స్ బయట కూడా పెట్టాను. ఇక్కడ మా వాల్ కింద పెట్టాను. అది మట్టి పడేసి కొన్ని సాప్లింగ్స్ అయితే పోయాయి. ఇక్కడ ప్రొక్లైనర్తో తీసి మట్టి పక్కకు వేస్తున్నారు కదా, అది వేసినప్పుడు చిన్న చిన్న సాప్లింగ్స్ కదా, అవన్నీ పోయాయి. లోపల నాటినట్టే బయట కూడా గోడ కింద నాటానండి రకరకాల ఫ్లవర్ ప్లాంట్స్, చిన్న చిన్న సాప్లింగ్స్. అది మట్టికి తొక్కేయడం వల్ల మొత్తం పోయాయి. మళ్ళీ ఆ మట్టి 1 వీక్లో లెవెలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. గోడ కింద అంతా కలర్ఫుల్ గార్డెన్ ఉంటుంది కదా అనేసి నేను నాటాను. గార్డెన్లో మెయిన్ ఎక్కువ జినియాస్ ఉన్నాయి. మనము కౌంట్ కూడా చేయలేనన్ని కలర్స్ వచ్చాయి. మొత్తం గార్డెన్ అంతా రకరకాల జినియాలతో నిండుకొని ఉంది. ఒక జినియా ఫ్లవర్ వచ్చేసి మనకు 10 to 15 డేస్ ఉంటుంది. ఇప్పుడు డాలియా ఫ్లవర్ వస్తే ఎలా అంటే ఒక 3-4 డేస్కే వడిలిపోతుంది కదా. జినియా అలా కాదు, చాలా డేస్ ఉంటుంది. బంతి నారు ఎలా వేసుకుంటామో జినియా నారు కూడా అలాగే వేసుకోవాలండి. మనకు ఆ జినియా సీడ్స్ ఎప్పుడు కంప్లీట్గా ఫామ్ అవుతాయంటే మొక్క మీద ఫ్లవర్ కంప్లీట్గా డ్రై అవ్వాలి. ఈ జినియా మొక్కల్ని పెంచుకోండి, చాలా అందంగా ఉంటాయి. లాంగ్ లాస్టింగ్ ఫ్లవర్స్, పాలినేషన్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అట్ ది సేమ్ టైం చాలా ఈజీ మెయింటెనెన్స్. బంతినారు వేసుకున్నట్టే ఆ పువ్వులు పెటల్స్ ఉంటాయి కదా, అలా చల్లేస్తే చాలు వచ్చేస్తాయండి. ఒక్కసారి మనం ఈ సీడ్స్ కలెక్ట్ చేసుకున్నామంటే ఈ పువ్వులు మనకు ఎప్పటికీ ఉంటాయి. త్రూ అవుట్ ఇయర్ పోస్తాయండి. రైనీ సీజన్లో అయితే మన ఎత్తు అవుతాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చిన్న మొక్కలే బుషీగా అయ్యి ఫ్లవరింగ్ వస్తుంది. సో ఈ మొక్కల్ని పెట్టుకున్నామంటే మనము త్రూ అవుట్ ఇయర్ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. సేమ్ డాలియా ఫ్లవర్స్ లాగే అనిపిస్తాయండి నాకు. డాలియా 3-4 రోజుల్లో ఎండిపోతే ఇవి మాత్రం 15 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకునే మొక్కలు. అలానే బాల్కనీలలో కూడా కుండీలలో, ఒక్కొక్క కుండీలో 2-3 మొక్కలు పెట్టారంటే చాలా ఈజీగా వస్తాయి. జినియా ఫ్లవర్సే కాకుండా మనకు సమ్మర్లో బాల్సమ్, ఇంకా అలాగే కాస్మోస్. ఈ కాస్మోస్ కూడా చాలా అంటే చాలా రేర్ వెరైటీ అండి. కాస్మోస్ ఫ్లవర్ని చూస్తే బంతి పువ్వుని చూసినట్టే ఉంటుంది. రెగ్యులర్ కాస్మోస్ వేరు, ఈ వెరైటీ కాస్మోస్ వేరు. సో ఇవన్నీ మొక్కల్ని మనం సీడ్స్తో పెంచుకోవచ్చు. రెయినీలో, వింటర్లో పెంచుకునే సీజనల్ ప్లాంట్స్ వేరే. ఈ సమ్మర్లో పెంచుకునే బంతి, జినియా, కాస్మోస్, అలాగే బాల్సమ్, ఈ మొక్కలు వేరే అనమాట. ఇవి సమ్మర్లో మనకు ఫ్లవరింగ్ బాగుంటుంది. ఎలాగూ లిల్లీ ఫ్యామిలీకి చెందిన ఫ్లవరింగ్ అంతా ఉంటుంది కాబట్టి వాటికి తోడు ఇవి మల్లెలు, విరజాజులు, కనకంబరాలు, ఇవంతా మెయిన్ మనం సమ్మర్లో పెంచుకునే మొక్కలు. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ అండి, సమ్మర్లో ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్కలన్నిటినీ పెంచుకోవచ్చు మనం సమ్మర్లో. చూసారు కదా ఈ సీజన్లో పెంచుకునే మొక్కలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త ఛానల్ పూర్ణ రాజా ఫార్మింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.